చూడండి, ఈరోజు మా కాకినాడ కిచెన్లోని మేము పప్పు గోంగూర వండుకుంటున్నామండి. ఇదిగోండి పప్పు నూనె వేసి వేస్తున్నాను. అదిగో పెసరపప్పు అండి. అదిగోండి కడిగి పెట్టి పప్పులోని ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నాను. చూడండి, ఇది ఉల్లిపాయ అండి, ఇది పచ్చిమిరపకాయ అండి, ఇది కరివేపాకు అండి. ఇప్పుడు ఈ ఉడికిన తర్వాత మళ్ళీ గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూర కూడా వేసి ఉడకబెడతామండి. తర్వాత మళ్ళీ పెడతాం. చూడండి, పప్పు గోంగూర అన్నాం కదండి, ఇది కడిగి పెట్టుకున్న గోంగూర అండి. ఇది కడిగి పెట్టుకుని వాడదేవుకున్నామండి. ఇప్పుడు పప్పు ఉడికింది కదండి, ఇప్పుడు గోంగూర వేస్తున్నాను. చూడండి, గోంగూర వేసాం కదండి. గోంగూర బాగా ఉడకాలి కదండి, అందుకే కొంచెం వాటర్ వేస్తున్నామండి. ఇంకా ఇందులో కొద్దిగా పసుపు అండి, కొంచెం కారం అండి, కారం. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఒక 5 నిమిషాలు పోయాక తాలింపు పెట్టుకోవాలి. పప్పు చూడండి, గోంగూర పప్పు ఉడుకుతుంది కదండి, ఇందులో సాల్ట్ వేస్తున్నాను. తగినంత సాల్ట్ అండి, సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసాను. పప్పు గుమ్మగుమ్మలాడుతూ ఉడుకుతుందండి. పప్పు గోంగూర చాలా రుచిగా ఉంటుందండి బాబోయ్, చెప్పలేమండి. చాలా రుచిగా ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుందండి. పప్పు గోంగూర అంటే లొక్కలు వేసి తింటారండి మా వాళ్ళంతానే. చూడండి, ఆ ఫేవర్ వస్తుంటేనే తినాలనిపించేస్తుందండి బాబోయ్ అన్నమో. ఎప్పుడు తాలింపు పెడతామా, ఎప్పుడు తింటామా, ఎప్పుడు తాలింపు తింటామా, ఎప్పుడు తాలింపు వేద్దామని ఎదురు చూస్తున్నానండి బాబు. అంత రుచిగా ఉంటుందండి బాబు పప్పు గోంగూర అండి. ఏంటండి, ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. చూడండి, ఎల్లుల్లిపాయలు వేసాను. ఎల్లుల్లిపాయల తర్వాత ఎండుమిరగాయలు, జీలకర్ర, ఆవాలనండి, ఇప్పుడు కరివేపాకు అండి. చూడండి, కోపులు వేగిపోయినాయండి. పప్పు వేసాక పప్పు గోంగూర అండి, చాలా రుచిగా ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుందండి పప్పు గోంగూర. మీరు కూడా ఇలా ట్రై చేసి వండుకొని చూసి ఈరోజు మా కాకినాడ కిచెన్లోని గోంగూర పప్పు వండుకున్నామండి. పప్పు అయిపోయింది. చూడండి, తాలింపు పెట్టాము. చాలా రుచి ఉంటుందండి, చాలా ఇదిగా ఉంటుంది. చాలా ఇష్టమండి మాకు అందరికీ కూడా. తింటామండి, చాలా బాగా అంటారు. ఈ అమ్మాయి కొన్ని వంట అయితే బాగుంటుంది అంటారండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది పప్పు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి. మీరు ఎవరైనా సరే నచ్చింది. ఈ అమ్మాయి మీ ఛానల్.